నమస్తే అండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? బేసిక్ మెజారిటీ పీపుల్ అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ హ్యూజ్ మెజారిటీతో గెలవడమే కాకుండా తన పార్టీ అధికారం చేపట్టబోతోంది. ఇలాంటి క్రమంలో తమిళ సూపర్ స్టార్ ఇప్పటి వరకు ఉన్నటువంటి తమిళ హీరోలందరిలో కూడా అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగినటువంటి ఒకప్పటి స్టార్ హీరో రజనీకాంత్ గారు ఎవరిని కలిసారు తెలుసా? విజయ్ అనుకుంటే పొరపాటే, పప్పులో కాలేసినట్టే. విజయ్ని కలవాల. ఎవరిని కలిసినారంటే డిఎంకే అధ్యక్షుడు, పోటీ చేసి ఓడిపోయినటువంటి స్టాలిన్ని కలిసి సంఘీభావం తెలియజేసి. సో ఎందుకు తెలియజేస్తున్నారు, ఏంది కథ అని చెప్పేసి లోతుల్లోకి వెళ్ళగా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈయనకు విజయ్తో ఏదో విభేదాలు ఉన్నాయని, సో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కమల్ హాసన్ కావచ్చు, అదేవిధంగా రజనీకాంత్ కావచ్చు, వీళ్ళు సపోర్ట్ అంతా కూడా డిఎంకేకే ఉంటుందని చెప్పేసి ఏదో వస్తున్నాయి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే కనుక జయలలిత గారు ఉండేవాళ్ళు. జయలలిత గారికి రజనీకాంత్ గారికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందన్నమాట. రజనీకాంత్ గారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే సో చాలామంది గమ్మిగొట్టడం కారణంగా ఆ టైంలో జయలలిత గారు అప్పుడు పొలిటీషియన్ అనమాట, గెలిచారనమాట, అధికారంలో ఉన్నట్టున్నారు. సో రజనీకాంత్ గారు అలా ఉండడం కారణంగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ జనం కదలతలేదు. ఈమె ఎమ్మెల్యేను మంత్రిగా అయ్యుండి ఆ ట్రాఫిక్ జామ్లోకి వచ్చి పడింది. అప్పుడు రజనీకాంత్ని ఆమె డిస్రెస్పెక్ట్ చేసింది. ఆ తర్వాత వీళ్ళ మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగింది. అప్పటి నుంచి జయలలితకి ఆపోజిట్గా, ఏఐడిఎంకే పార్టీకి ఆపోజిట్గా, డిఎంకేకి సపోర్ట్గా రజనీకాంత్ ఉండేవాళ్ళం. సో ఇలాంటి వైరం ఏదైనా విజయ్తో రజనీకాంత్ గారికి ఉందా అంటే ఏమో తెలియదు. కానీ స్టాలిన్ వెళ్ళి కలవడం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పెను సంచలనంగా అయితే మారింది. స్టాలిన్కి నెంబర్స్ రాకూడదు అనేది తమిళనాడులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం. ఇంత నెంబర్స్ ఆయన ఓడిపోవాల్సినటువంటి వ్యక్తి కాదు. కొంచెం ఎర్రగంటిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం చూసే వ్యక్తి తప్ప రాష్ట్ర దిగజారుడు కోసం చేసేటటువంటి వ్యక్తి కాదు. కానీ అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు అలా చూసేపాటికి రజనీకాంత్ గారు ఏదో వెళ్ళి సముదాయించే ప్రయత్నమో లేకపోతే తన యొక్క కొంచెం చూపించే ప్రయత్నం ఏదో చేసే ప్రయత్నం అయితే చేసినాడు. మొత్తానికి ఇప్పుడు విజయ్కను రజనీకాంత్కి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఇంకొకటి, విజయ్ చాలా సినిమాల్లో రజనీ గారి రిఫరెన్స్లు తీసుకున్నాడు. ఇప్పటికీ వచ్చినా కూడా రిఫరెన్స్ తీసుకుంటూనే ఉంటాడు. అంత క్రేజ్ ఉంటుంది రజనీకాంత్ గారికి. మనకు తెలియదేముంది. అదనమాట స్టాలిన్తో రజనీకాంత్ భేటీ తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక రచ్చ అయితే జరుగుతాం.